నమస్కారం అండి. ఈవేళ ఉద్యోగం చేసే పిల్లల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బీటెక్లు చదివిన పిల్లలు, ఎంబీఏ చేసిన పిల్లలు, కొత్తగా జాబ్లో జాయిన్ అవుతూ ఉంటారు చదువు అయిపోయి. అసలు అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో ఈ పిల్లలకి ఇప్పుడు తెలియదు కదా. జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉద్యోగం రాగానే సంబరపడిపోయి చక్కగా ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. మనం కూడా ఇంట్లో చాలా ఆనందపడుతూ ఉంటాం, అబ్బాయి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అని. వాళ్ళు ఇక్కడ ఒక విషయం గమనించాలి, పిల్లలు ఎవరైనా సరే జాబులు చేసేవాళ్ళు ఇప్పుడు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసి మీరు జాబ్కి వెళ్తారు, కొత్తగా స్టార్టింగ్లో మీకు ఒక 25,000 30,000 లేదంటే 35,000 అంతే. అంతకంటే స్టార్టింగ్లో ఎవరికి ఇంకెక్కువ ఇవ్వరు. స్టార్టింగ్లో అంతే ఉంటుంది, ఎందుకంటే మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. వెళ్తారు, బాగానే ఉంటుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి బాగా ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది, వర్క్ ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రతిదీ అలా రోజులు గడిచే కొద్దీ బాగా మిమ్మల్ని మొత్తం పులుసు పిండేసి శుభ్రంగా మీ దగ్గర వర్క్ ఫుల్గా చేయించుకుంటారు, రెస్ట్ లేకుండా. నైట్ డ్యూటీలు అని చెప్పేసి, డే డ్యూటీలు అని చెప్పేసి మొత్తం ఫుల్గా చేయించుకుంటారు. మీరు కూడా ఏమంటారు, వాడు జీతం ఇస్తున్నాడు కదా మనం చెయ్యాలి, తప్పదు, నాకు నెల వచ్చేసరికి జీతం వస్తుంది కదా అని చెప్పేసి పాపం కష్టపడి చేస్తూ ఉంటారు. ఇక్కడ నెలాఖరు వచ్చేసరికి చూడండి, మీ దగ్గర పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలు తెస్తుంది, ఒక్క రూపాయన్నా ఉంటుందండి? బండిలో పెట్రోల్ కంటే ఉండదు, చేతి ఖర్చుల కంటే ఉండవు. మళ్ళీ ఎవరినో ఏ ఫ్రెండ్నో మళ్ళీ అడిగి ట్రాన్స్ఫర్ కొట్టించుకుని వెళ్ళాలి. ఎందుకంటే మీకు వచ్చిన 25,000 30,000లో ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, మీకు మంచి బట్టలు కావాలంటే బ్రాండెడ్ బట్టలు పక్క వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి తగ్గట్టు మనము ఉండాలన్నట్టు ప్రతి నెల ఏవో ఒకటి బ్రాండెడ్ బట్టలు కొంటూ ఉంటాం, షూలు కొంటూ ఉంటాం. ఇంకా ఆడపిల్లలు అయితే ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏదో కొనుక్కున్నారని మరి మనం కూడా వాళ్ళకి తగ్గట్టు, పక్కన ఉన్న వాళ్ళకి తగ్గట్టు, ఆఫీసులో అందరూతో మనం కూడా మంచి బాగా కనబడాలన్న ఉద్దేశంతో అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం పడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఏదన్నా అడ్జస్ట్ అయిపోతాం, కానీ ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం కూడా అలా ఉండాలి కదా అని ప్రతిదీ కొనుక్కుంటూ ఉంటాం. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరన్నా క్యాంటీన్కి వెళ్దాంరా అంటే అక్కడ ఒక రోజు వాళ్ళు ఖర్చు పెడితే ఒక రోజు మనం కూడా ఖర్చు పెట్టాలి. ఇంక ఇవన్నీ చూసుకుంటే మీకు నెల ఆఖరి వచ్చేసరికి ఒక్క రూపాయి మిగలదు. ఏమన్నా సేవింగ్ చేయడానికి కూడా ఏం మిగలవు. ఈఎంఐలు ఇవి అవి మంచి ఫోన్లు కొనుక్కోవాలి, ఎందుకంటే అక్కడ అవసరం బట్టి మనం అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ వచ్చే 25,000 చూస్తే లాస్ట్కి ఏమీ మిగలదు. మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేదాకా అలా ఎదురు చూస్తూ ఉండాలి. ఇలా రోజులు గడుస్తూ ఉంటే ఏమీ మిగలదు, ఏమి దాచింది కూడా ఉండదు. ఓ 10 ఏళ్ళు ఇలా చేస్తారు. మీ కంపెనీ కూడా సంవత్సరానికి ఒక 5,000 అలాగా జీతం పెరుగుతూ ఉంటుంది. అమ్మయ్య కొంచెం జీతం పెరుగుతుందిలే అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే టైంలోనూ జీతం పెరిగిందన్న ఆనందంలో మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఈ ఉద్యోగం మీదే దృష్టి పెడతారు. పొద్దున్నే లేవడం, బాక్స్ కట్టుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రి 10ంటికో రావడం, సగం ఫుడ్ తినడం, ఏవో వెబ్ సిరీస్ సినిమాలో ఏవో కాసేపు ఫోన్ చూసుకోవడం, పడుకోవడం, తెల్లారిందా లేచిందా వెళ్ళామా ఇదే చూసుకుంటారు తప్ప ఇంకా రెండో దాని మీద దృష్టి పెట్టరు ఈ పిల్లలు. ఉద్యోగానికి వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం, వస్తున్నాం, తిరుగుతున్నాం. సండే వచ్చిందంటే శని ఆదివారాలు వచ్చాయంటే ఫ్రెండ్స్, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి ఇంక ఈ 2 రోజులే మేము కలిసేదని పాత ఫ్రెండ్స్ని కొత్త ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకొని పార్టీలని ఇవన్నీ ఏదో ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంకా జీతం వస్తుంది బతికేస్తున్నాం అనే ఆలోచనలో పెడతారు తప్ప ఇంకో రెండో దాని మీద దృష్టి పెట్టరు. అలా 10 ఏళ్ళు చేసిన తర్వాత మీకు మనసులో ఒకటి అనిపిస్తుంది, ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నాం, మనం దాచింది ఏం కనబడట్లేదే, మనకు రూపాయి మిగిలింది కనబడట్లేదే, మనం ఇంత కష్టపడుతూ ఉన్నాం, అక్కడ ఇన్ని మాటలు పడుతూ ఉన్నాము, ఏంటి నా వెనక్కి తిరిగి చూస్తే ఏముంది 10 ఏళ్లలో నేను ఏం దాచానని అప్పుడు వస్తుంది మీకు ఆలోచన. ఈ ఉద్యోగం చేసి నేను ఏం దాచాను, ఏం సంపాదించాను, ఎంత ఇన్కమ్, నాకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయని చూసుకుంటే ఏమీ ఉండవు అక్కడ. ఒక్కోసారి చిరాకు అనేది వచ్చేస్తుంది, వెధవ జీవితం, ఇంత చదువు చదివి ఇంత కష్టపడి నా దగ్గర లాస్ట్కి ఏమీ లేకుండా అయిపోయిందే, నాకంటూ ఏమీ లేదని చెప్పేసి అప్పుడు బాధపడతారు. మీకు ఒక్క విషయం చెప్తున్నాను చూడండి, ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఈ ఉద్యోగాల మీద ఒక్కటే ఆధారపడకూడదు. ఈ ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళకి కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి, మనకు నచ్చకపోయినా మనమే వెళ్ళిపోవాలి. ఇవేం గ్యారంటీగా ఉండవు. ఈవేళ ఎక్కడ చేసినా ఇంకో చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రెషర్ అనేది ఉంటుంది, ఈ కష్టం అనేది ఉంటుంది. ఎవరు ఊరికనే కూర్చోబెట్టి జీతాలు అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు రెండో సంపాదన మీద ఆలోచన పెట్టండి. ఉద్యోగం మీద వచ్చే జీతం మీదే కాకుండా మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి. మీలో ఏం స్కిల్స్ ఉంటాయో, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండో దాని మీద కూడా దృష్టి పెట్టి కొంచెం సమయాన్ని దానికి కేటాయించి నేర్చుకుని ఒక 4-5 ఏళ్ళు కనుక మీరు నేర్చుకున్నారంటే, మంచి స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి అని అంటే, రేపు ఈ ఉద్యోగాలు లేకపోయినా కూడా మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు బతికే ఇది మీకు వచ్చేస్తుంది. ఈ జీతాలను నమ్ముకొని మీరు ఎప్పుడూ ఇలాగే ప్రయాణం జరిగింది అని
అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు మీ దగ్గర. కాబట్టి మీ సొంతంగా అనేది ఇంకొక ఇన్కమ్ వచ్చేది ఉండేది చేసుకోండి. అంతేగాని ఈ ఉద్యోగాల మీద ఈ జీతాల మీద నమ్ముకున్నారంటే మాత్రం మీకు అంతే కష్టాలు తప్పవు. ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి రేపు మీ ఫ్యామిలీ వచ్చేసరికి మీకు ఈ జీతాలు సరిపో ఏమీ సరిపో. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. ఆ శాలరీ పెరుగుతూ ఉంటుంది కదా, ఎన్నాళ్ళున్నా పెరుగుతుంది కదా, ఇంకా కష్టాలు ఏముంటాయి, ఇప్పుడున్న కష్టాలు అప్పుడు ఉంటాయేంటి, పెళ్లి చేసుకున్న జీతం పెరుగుతుంది కదా అప్పుడు సరిపోతుందా అని అనుకుంటున్నారేమో. మీరు పొరపాటు పడుతున్నారు. ఏ కంపెనీలో అయినా సరే శాలరీ పెరిగిందని మీరు చంకలు గుద్దుకుంటారో అదే కంపెనీ వాళ్ళు కొన్ని రోజులు అయ్యి మీకు జీతం పెరిగిన తర్వాత మిమ్మల్ని పక్కకు తీసేయాలని చూస్తారు. మిమ్మల్ని అందులోంచి తీసేయాలనే చూస్తారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీకు ఇచ్చే శాలరీకి 3 వస్తారు వాళ్ళకి కొత్త వాళ్ళు. ఎప్పుడు కొత్త టెక్నాలజీని కోరుకుంటూ ఉంటారు కంపెనీ వాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఏ కంపెనీ అయినా ఆలోచిస్తుంది. కాబట్టి మీకు ఇంత శాలరీ ఇచ్చి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పెట్టుకునే కంటే మీకు ఇచ్చే శాలరీకి ఇంకో 3 దొరుకుతారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటారు. కాబట్టి ఏ కంపెనీ అయినా మిమ్మల్ని తీసేయాలనే చూస్తారు. అక్కడ మీ తప్పు లేకపోయినా మీరు ఎంత గొడ్డు చాకరీ చేసినా కూడా ఎవడో చేసిన తప్పును కూడా మీ మీద వేసి అక్కడ మీరు సమాధానం చెప్పలేక మీకు పడే అక్షంతలు మీకు వేసి పక్కకు తీసేసేలా చేస్తారు. లేదా మనమే వెళ్ళిపోయేలాగా ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు. మనకే చిరాకు వచ్చేస్తుంది, బాబు ఈ ప్రెషర్ భరించలేను అనేసి మనంతటా మనమే మానేసేలాగా అక్కడ క్రియేట్ చేసేసి మనం మానేసే విధంగా చేసేస్తారు అక్కడ. అంతే. మీరు ఈ ఉద్యోగం ఇంకెప్పటికీ ఓ ₹1,00,000 2,00,000 వచ్చేదాకా ఉంటుందని అనుకుంటున్నారేమో. ఉండదు. కంపెనీ వాళ్ళు ప్రతి కంపెనీ కూడా ఇలాగే ఆలోచిస్తుంది. మనకి ఇచ్చే జీతాన్ని ఇంకో కొత్త వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచనలో ఈ పాతగా ఉన్న వాళ్ళని పక్కకు తీసేస్తూ ఉంటారు. మానేసేలాగా మనంతటా మనమే మానేసేలాగా చేసేస్తారు ఇంకొక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ శాలరీల మీద ఈ ఉద్యోగాల మీద వచ్చే జీతాలను నమ్ముకోకుండా మీరు ఇంకొక బిజినెస్ ఇంకొక రూపాయి మనం ఎలా సంపాదించాలన్న దాని మీద దృష్టి పెట్టండి. పిల్లలు ఎవరైనా సరే ఇప్పుడు మీరు అంటూ ఉంటారు కదా, పెళ్లి చేసుకోవాలి అని అంటే మాకు శాలరీలు సరిపోవట్లేదు, ఫ్యామిలీని పోషించలేమని అని అందరూ భయపడి కూడా చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇంకో దారిని ఇంకో మార్గాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడైనా సరే మీలో ఉన్న టాలెంట్ని చూపించాలి. మీకు ఏదైనా స్కిల్స్ రాకపోతే సమయాన్ని వృధా చేయొద్దు. ఇప్పుడు నడిచిపోతుంది కదా, ఎంజాయ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ తోటి, టైం ఉందని ఉద్యోగానికి వెళ్ళామా వచ్చామా ఫ్రెండ్స్తో తిరిగామా, ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ కనీసం 1 గంట టైం ఉన్నా సరే మీరు వేరే విధంగా ఉపయోగించుకొని వేరే ఏమన్నా నేర్చుకోవాలని ఉంటే నేర్చుకుని ₹1 ఎలా సంపాదించాలనే దాని మీద దృష్టి పెట్టండి. లేదంటే మీరు ఈ ఉద్యోగాలు నమ్ముకున్నారంటే మాత్రం మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయిపోతుంది. రేపొద్దున వెనక తిరిగి చూస్తే ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగం చేసేవాళ్ళు లాస్ట్కి మీకు ₹1 మిగలట్లేదు అని మీరే చెప్తూ ఉంటారు. మిగలదు అది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టే ఉంటాయి ఉద్యోగాలు. కానీ చదువుకున్నాం కాబట్టి చెయ్యాలి. ఏదో ఒకటి మనం కూడా ఖాళీగా ఉండకూడదు కాబట్టి చెయ్యాలి. ఇది చేసుకుంటూనే మీరు ఇంకో మార్గాన్ని ఎంచుకోండి. ఖాళీ అనేది ఉంచుకోకండి. టైము ఇలా ఫ్రెండ్స్ తోటి అక్కడ తిరిగి వేస్ట్ చేసుకోకండి. తిరగండి. ఎంజాయ్మెంట్ ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తామని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. తిరగండి, కానీ ఏదో ఒక రోజు వీకెండ్లో పెట్టుకుని చేసుకోండి తప్ప మిగిలిన రోజులు సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. మీకు ఇప్పుడు తెలియట్లా, 30-40 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది, అయ్యో అనవసరంగా ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసేసామే, ఆ టైం ఇలా ఉపయోగించుంటే నేను చాలామందికి సొంతంగా బిజినెస్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది, కానీ పెట్టుకోవడానికి పెట్టుబడి ఉండదు. వాళ్ళ దగ్గర ఏం చేయాలనేది ఆలోచించుకుంటే ఈ ఉద్యోగం మీద నడుస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సడన్గా ఈ ఉద్యోగాలు పోగానే వెళ్ళి ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఎక్స్పీరియన్స్ ఉండదు, మనకి ఏం చేయాలో తెలీదు, అసలు దాని గురించి ఆలోచన ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏం చేయాలి, ఫ్యూచర్లో మనకి ఇదేది ఉపయోగపడుతుందని అన్న దాని గురించి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి దాని గురించి తెలుసుకుని నేర్చుకున్నారు అని అంటే మీకు ఈ ఉద్యోగాలు లేకపోయినా కూడా మీ సొంతంగా మీరు బిజినెస్ పెట్టుకుని ఒకడి కింద మనం పనిచేసేదేంటి, మన కాళ్ళమే మనం బతకాలి, మన రూపాయి మనం సంపాదించుకోవాలన్న ఇది మీకు వచ్చి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. టైంని వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే గడిచిపోయిన కాలం మళ్ళీ మనకు తిరిగి రాదు. కాబట్టి మీరు ఈ చిన్న వయసులోనే ఈ స్టార్టింగ్లోనే మీరు కనుక నేర్చుకుంటే ఒక 5-6 ఏళ్ళు మీరు అన్నీ నేర్చేసుకున్నారంటే మీ సొంతంగా మీరే చేసుకునే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి పిల్లలు ఏదో వెళ్తున్నాం, ఉద్యోగం గడిచిపోతుంది, నెల వచ్చేసరికి జీతం వచ్చేస్తుంది, ఎంజాయ్ చేసేస్తున్నాం ఇది అనుకున్నారంటే మాత్రం ఒక 10 ఏళ్ళ తర్వాత మీరు బాధపడే పరిస్థితి వస్తుంది, అయ్యో నేను అనవసరంగా టైం వేస్ట్ చేశానని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగాలకు వెళ్ళే పిల్లలు ఒక దాని మీద ఉద్యోగం మీద ఆధారపడద్దు, ఇంకా రెండో దాని మీద మాత్రం దృష్టి పెట్టి ₹1 సంపాదన ఎలా సంపాదించుకోవాలన్న దాని మీద ఆలోచన చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.